రైల్వే స్టేషన్ విధ్వంసానికి సంబంధించిన కీలక సమాచారాన్ని నిఘా వర్గాలు సేకరించాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో 9 ఆర్మీ కోచింగ్ సెంటర్లు సాయి డిఫెన్స్ అకాడమీ పేరిట నిర్వహిస్తున్నారు. నర్సరావుపేటకు చెందిన ఆవుల సుబ్బారావు హకీంపేట ఆర్మీ సోల్జర్స్ పేరుతో 13 వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి విద్యార్థులను రెచ్చగొట్టి స్టేషన్పై దాడికి పక్కా ప్లాన్ వేసినట్లుగా నిఘా వర్గాల సమాచారం సేకరించాయి. ఈ నేపథ్యంలోనే ఆయన్ను తెల్లవారుజామున ఖమ్మం సమీపంలో అదుపులోనికి తీసుకున్నారు ఏపీ పోలీసులు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసానికి సంబంధించి కీలక సమాచారాన్ని నిఘా వర్గాలు సేకరించాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో 9 ఆర్మీ కోచింగ్ సెంటర్లు సాయి డిఫెన్స్ అకాడమీ పేరిట నిర్వహిస్తున్నారు. నర్సరావుపేటకు చెందిన ఆవుల సుబ్బారావు హకీంపేట ఆర్మీ సోల్జర్స్ పేరుతో 13 వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి విద్యార్థులను రెచ్చగొట్టి స్టేషన్పై దాడికి పక్కా ప్లాన్ వేసినట్లుగా నిఘా వర్గాలు సమాచారం సేకరించాయి. ఈ నేపథ్యంలోనే ఆయన్ను తెల్లవారుజామున ఖమ్మం సమీపంలో అదుపులోనికి తీసుకున్నారు ఏపీ పోలీసులు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసానికి సంబంధించిన కీలక సమాచారాన్ని నిఘా వర్గాలు సేకరించాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో 9 ఆర్మీ కోచింగ్ సెంటర్లు సాయి డిఫెన్స్ అకాడమీ పేరుట నిర్వహిస్తున్నారు. నర్సరావుపేటకు చెందిన ఆవుల సుబ్బారావు హకీంపేట ఆర్మీ సోల్జర్స్ పేరుతో 13 వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి విద్యార్థులను రెచ్చగొట్టి స్టేషన్పై దాడికి పక్కా ప్లాన్ వేసినట్లుగా నిఘా వర్గాలు సమాచారం సేకరించాయి. ఈ నేపథ్యంలోనే ఆయనను తెల్లవారుజామున ఖమ్మం సమీపంలో అదుపులోనికి తీసుకున్నారు ఏపీ పోలీసులు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి ఖమ్మం నుంచి అందిస్తారు చిర్ర రవి. రైట్, చెప్పండి రవి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన విధ్వంసం పక్క ప్రణాళికతో జరిగిందంటారా? ఏ అంశాలు నిఘా వర్గాలు సేకరించాయి అంటారా? అప్డేట్స్ ఏంటి? సాయిలత, ఎప్పటికే ఏదైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసానికి కారణాలకు సంబంధించినటువంటి నిఘా వర్గాలు ఏదైతే ఉన్నాయో అవి మొత్తం కూడా వివరాలు సేకరించడం జరిగింది. అయితే గతంలో ఏదైతే ఈ అగ్నిపథ్ సంబంధించినటువంటి ఉద్యోగాల నేపథ్యంలో ఆర్మీకి సంబంధించినటువంటి డిఫెన్స్ అంటే ఒక 13 ఏదైతే ఈ డిఫెన్స్ అకాడమీలకు సంబంధించినటువంటి ఏదైతే వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకోవటం, దానికి సంబంధించినటువంటి ఏదైతే మొత్తం కూడా అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎవరిని మొత్తం కూడా ఆవుల సుబ్బారావు అనేటువంటి వ్యక్తి ఏదైతే అకాడమీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను మొత్తం కూడా వాళ్ళని గైడ్ చేస్తూ తనని చేసినట్టు సమాచారం ఉన్నది. అయితే దానికి ప్రధానంగా ఆ విధ్వంసానికి పక్కాగా వ్యూహం రచించిండు. అట్లాగే పోలీసులు 400 మంది ఏదైతే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ యొక్క గొడవకు కారణమైనటువంటి వ్యక్తిగా ఏదైతే నిఘా వర్గాలు భావించాయి. ప్రధానంగా సుబ్బారావు డైరెక్షన్ లేని ఇదంతా జరిగిందని చెప్పేసి సుబ్బారావు ఏదైతే దానికి నేతృత్వం వహించేసేసి దాన్ని విధ్వంసానికి కారణమని చెప్పేసేసి నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఏదైనప్పుడు కూడా తన్ని ఏదైతే ఖమ్మంలో ఈ రోజు తెల్లారుజామున అంటే ఉదయం పూటనే
ఏపీ పోలీసులు ప్రధానంగా పోలీసులు కొద్దిమంది వచ్చేసేసి తన అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క విధ్వంసం ఏదైతే ఆవుల సుబ్బారావు అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అకాడమీకి సంబంధించినటువంటి వ్యక్తి తన నేతృత్వంలో జరిగినట్టు నిఘా వర్గాలు భావిస్తున్న సందర్భం నెలకొంది. ఏది ఏమైనప్పటికీ కూడా దీంతో రాష్ట్రంలో ప్రధానంగా మొత్తం ఏదైతే రైల్వే సంబంధించినటువంటి సంస్థలు ధ్వంసం కావటానికి అట్లాగే రైళ్లు తగలబడటానికి ప్రధాన కారకుడుగా తన్ని ఏదైతే సుబ్బారావు భావిస్తున్న సందర్భం అయితే నెలకొన్నది. సాయి సో రవి ఆవుల సుబ్బారావుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారంటారు? అంటే ఇప్పటికే ఏదైతే అతన్ని అదుపులోకి తీసుకొని దీనికి ఎందుకు ఇంత అంటే ఒక విధ్వంసానికి ఎందుకు తెరదీశారు, అట్లాగే ప్రధానంగా రైల్వే దానికి నిప్పు పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, దీనికి అభ్యర్థుల ఎంపిక సంబంధించినటువంటి ఏదైతే ఉందో దానికి ఆర్మీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రైల్వే దాంట్లో ఆర్మీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని ఉద్యోగాల కల్పన కోసం దాన్ని చేసుకోవడం జరిగింది. అయితే ఏదేమన్నప్పటికీ కూడా ఈ యొక్క ఆర్మీకి సంబంధించిన ఉద్యోగాల నేపథ్యంలో దీన్ని ఈ విధ్వంసానికి కారణమైనటువంటి సుబ్బారావు తోటి ఇంకొద్దిగంత లోతుగా దీనిపైన వివరాలు సేకరించడం కోసం తెల్లారుజామునే ఏదైతే పోలీసులు ప్రధానంగా నిఘా వర్గాలు ఏదైతే ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి ఖమ్మంలో ఉన్నటువంటి ఏదైతే సుబ్బారావుని దీనికి నేతృత్వం ఇచ్చింది కాబట్టి దానికి తెలంగాణ కాకుండా ఏపీ పోలీసులు వచ్చేసేసి తనని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో దీని మీద ఇంకా ఎలాంటి వివరాలు అనేటువంటిది రాబట్టేటువంటి మరిన్ని వివరాలు రాబట్టేటందుకు పోలీసులు దాని మీద మొత్తం కూడా దర్యాప్తు చేస్తున్న సందర్భం అయితే నెలకొన్నది. సాయిలత. ఎస్ రవి, ఈ నేపథ్యంలో ఎవరినైనా ఎంక్వైరీ జరిగిందా? ఒకవేళ ఎంక్వైరీ జరిగితే ఏ అంశాలు బయటపడ్డాయి అంటారు? అంటే ఇప్పటికే ఏదైతే దీని మీద దర్యాప్తు సంస్థలు ఎంక్వైరీని నిర్దిష్టంగా చేస్తున్న సందర్భం అయితే నెలకొన్నది. పూర్తి స్థాయిలో ఒక నిఘా వర్గాలు మొత్తం కూడా దీన్ని కూపిలాగడం జరిగింది. అందుకోసమే ఏదైతే తనని సుబ్బారావే దీనికి 13 గ్రూపులు క్రియేట్ చేసినట్టు దీనికి విధ్వంసానికి కారణమైనటువంటి గుర్తించారు. ఇంకా మరిన్ని విషయాల్ని లోతైనటువంటి ఏదైతే దర్యాప్తు అయితే పోలీసు వర్గాలు జరుపుతున్న సందర్భం అయితే నెలకొన్నది. సాయిలత. ఎస్ రవి, అలాగే ముఖ్యంగా ఎన్ని ప్రైవేట్ అకాడమీలు ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది? అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? 13 అకాడమీలకు సంబంధించినటువంటి ఇప్పటికైతే ఉన్నాయి. వాళ్ళ అంటే ఏదైతే రైల్వే పరిధిలో సంబంధించినటువంటి అకాడమీలు దాంట్లో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఏదైతే అకాడమీల్లో ఎవరైతే ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే దీనికి అప్లై చేసుకున్నటువంటి సందర్భం ఉన్నది. ఇంకా ఇతర సంబంధించినటువంటి ఇంకా ఏమేమి అకాడమీలు ఉన్నాయి, ఇంకా ఇతర సంబంధించినటువంటి ఏ ప్రాంతాల నుంచి ఎవరి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకున్నారు, అట్లాగే దీనికి ప్రధానమైనటువంటి ఒక సుబ్బారావే కాకుండా ఇంకా ఎవరున్నారు దీని వెనకాల, ఇంకా దీనికి విధ్వంసంలో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, దీంట్లో ఇంకా మరిన్ని వివరాలని దర్యాప్తు సంస్థలు రాబట్టేటువంటి పరిస్థితిని ఇంకా కొనసాగిస్తున్నారు. సాయిలత. రైట్, థ్యాంక్ యూ రవి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసానికి సంబంధించి కీలక సమాచారాన్ని నిఘా వర్గాలు సేకరించాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో 9 ఆర్మీ కోచింగ్ సెంటర్లు సాయి డిఫెన్స్ అకాడమీ పేరుట నిర్వహిస్తున్నారు. నర్సరావుపేటకు చెందిన ఆవుల సుబ్బారావు హకింపేట ఆర్మీ సోల్జర్స్ పేరుతో 13 వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి విద్యార్థులను రెచ్చగొట్టి స్టేషన్పై దాడికి పక్కా ప్లాన్ వేసినట్లుగా నిఘా వర్గాలు సమాచారం సేకరించాయి. ఈ నేపథ్యంలో ఆయనను తెల్లవారుజామున ఖమ్మం సమీపంలో అదుపులోనికి తీసుకున్నారు ఏపీ పోలీసులు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు ఫోన్లో. రైట్, చెప్పండి నాగేశ్వరరావు గారు, అప్డేట్స్ ఏంటి మీ దగ్గర ఉన్నవి? థ్యాంక్ యూ. అయితే సికింద్రాబాద్ లో నిన్న అల్లర్ల కేసులో అయితే 30 మందిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే నిన్నటి ఘటనకు చెంది 22 మంది
ప్రధాన కారకులుగా భావిస్తూ అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆర్మీ ఉద్యోగులను కొందరు రెచ్చగొట్టినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. అయితే వాట్సాప్ గ్రూపుల్లో యువతను రెచ్చగొట్టి పరిస్థితి అయితే చేశారు. అయితే మొత్తం మీద ప్రాథమికంగా అయితే హకీంపేట ఆర్మీ సోల్జర్స్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బ్లాక్స్ 17/6 గ్రూప్ తో పాటు పలు పేర్లతో వాట్సాప్ గ్రూపులను అయితే గుర్తించి పోలీసులు వాటి మీద వ్యవహరిస్తున్నారు. అయితే పల్నాడు జిల్లా అంటే ఏపీకి చెందిన పల్నాడు జిల్లా నరసాపేటకు చెందిన సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు సుబ్బారావు కరీంనగర్ కు చెందిన మొత్తం మీద స్టార్ డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు వసీంల పైన వాళ్ళకైతే ముందుగా అయితే అనుమానం అయితే వ్యక్తం పరిస్థితి అయితే చూశారు. అయితే తర్వాత మొత్తం మీద పల్నాడు జిల్లాలో సాయి డిఫెన్స్ అకాడమీకి చెందిన అభ్యర్థులు ఎక్కువగా అయితే ఈ కారకాలైన పరిస్థితి రైల్వే స్టేషన్ కు మొత్తం 450 మందిగా చేరినట్టు కూడా పోలీసులు నిర్ధారణ అయితే చేశారు. మొత్తం మీద ఈ సాయి డిఫెన్స్ అకాడమీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అయితే 9 బ్రాంచ్లుగా అయితే నిర్వహిస్తున్నట్టు కూడా మనకి అందుతోంది. అయితే మొత్తం మీద పోలీసులు పూర్తిగా పరిశీలించారు. అనంతరం అయితే పల్నాడు జిల్లా నరసాపేటకు చెందిన సాయి డిఫెన్స్ అకాడమీకి చెందిన ఆవులు సుబ్బారావును అయితే ఖమ్మంలో అయితే పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని నరసరాపేటకు తీసుకొచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం నరసరాపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో అయితే పోలీసులు విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. కానీ పోలీసులు అయితే తమ కస్టడీలో లేరని మాత్రమే ఎవరికి తెలియపరిచిన గోప్యంగా అయితే ఉంచిన పరిస్థితి అయితే ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద గుంటూరు జిల్లా అలాగే కృష్ణా గుంటూరు జిల్లాలో అయితే రైల్వే స్టేషన్ లో భారీ ఎత్తున పోలీసులు అయితే మోహరించున్నారు. ఇలాంటి అల్లర్లు గుంటూరు అలాగే వైజాగ్ ఇక్కడ ఇలాంటి అల్లర్లు జరిగే పరిస్థితి ఉండటంతో దీని మీద ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లు అయితే కూడా చేశారు. అయితే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అయితే మొత్తం మీద ఈ సాయి అకాడమీకి చెందిన వారే ఈ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ కి ఎక్కువగా తరలి రావడంతో అలాగే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సాయి అకాడమీకి చెందిన వారే ఈ అల్లర్లకైతే ఎక్కువగా పాల్పడిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అయితే తెలంగాణలో ఇంకా 4-5 జిల్లాలకు సంబంధించి కూడా వేరేగా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తం ఇది వాట్సాప్ గ్రూపుల్లోనే ఆ యొక్క విద్యార్థులకి అయితే మొత్తం చేరవేసి వాళ్ళకి రెచ్చగొట్టే విధంగా అయితే గ్రూపుల్లో మెసేజ్లు కానీ అలాగే ఆడియో రికార్డింగ్లు కూడా పెట్టి రెచ్చగొట్టిన పరిస్థితి అయితే ఉందని చెప్పేసి కూడా పోలీసులు భావించారు. అదే విధంగా అయితే పోలీసులు అయితే నిర్ధారణ కూడా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఎస్ నాగేశ్వరరావు గారు, అలాగే ఇంత విధ్వంసానికి పాల్పడి ఆందోళనలు జరుగుతున్నాయి, ఇంత కుంభకోణం ఎందుకు సృష్టించారంటారు? అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే మొత్తం వీటికి సంబంధించిన విద్యకి అందరూ ఈ ఎగ్జామ్స్ కానీ ఇట్లా అయితే మొత్తం ఈ సాయి అకాడమీలో ఎంతమందికి కోచింగ్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇట్లన్నిటికీ కేంద్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా ఈ నామ్స్ పెట్టి వీటికన్నిటికీ మనకి అన్నే ఇబ్బంది అంటే మొత్తం మీద కలిపి ఈ ఉద్యోగాలు ప్రైవేటీకరణ చేసే పరంగా ఇవన్నీ ఆలోచిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పేసి ఈ యొక్క సుబ్బారావు ఈ యొక్క దుర్తిత విద్యార్థులకైతే మాత్రం రెచ్చగొట్టిన పరిస్థితి. దాని ఒక కారణంతోనే దీన్ని మొత్తం ఇంత అల్లర్లకైతే పాల్పడిన పరిస్థితి అయితే ఉన్నట్లుగా కూడా పోలీసులు గానీ అలాగే బయట భావిస్తున్న పరిస్థితి అయితే మొత్తం మీద ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసానికి సంబంధించి కీలక సమాచారాన్ని నిఘా వర్గాలు సేకరించాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో 9 ఆర్మీ కోచింగ్ సెంటర్లు సాయి డిఫెన్స్ అకాడమీ పేరుట నిర్వహిస్తున్నారు. నర్సరావుపేటకు చెందిన ఆవుల సుబ్బారావు హకింపేట్ ఆర్మీ సోల్జర్స్ పేరుతో 13 వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి విద్యార్థులను రెచ్చగొట్టి స్టేషన్పై దాడికి పక్కా ప్లాన్ వేసినట్లుగా నిఘా వర్గాలు సమాచారం సేకరించాయి. ఈ నేపథ్యంలోనే ఆయనను తెల్లవారుజామున ఖమ్మం సమీపంలో అదుపులోనికి తీసుకున్నారు ఏపీ పోలీసులు. ఇక ఇదే అంశంపై మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. చెప్పండి రాజమౌళి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? శైలత, మొత్తం మీద నిన్న జరిగినటువంటి విధ్వంస కార్యాచరణలో భాగంగా భారీ ఎత్తున కూడా చాలా మంది దీని విధ్వంసాన్ని రెచ్చగొట్టే ప్రక్రియ ఉన్నారు అంటూ కూడా పోలీసులు నిఘా వర్గాలు వెల్లడించాయి. మొత్తం మీద వారందరినీ కూడా త్వరలో అరెస్టు చేస్తామని కూడా నిన్న చెప్పడం జరిగింది. మొత్తం మీద చూస్తే అగ్నిపత్ విధానాన్ని వ్యతిరేకిస్తూ నిన్నటి రోజున జరిగిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చెలరేగిన అల్లర్లను ప్రోత్సహించారనే అభియోగం పైన ఆవుల సుబ్బారావు అనే వ్యక్తిని తెల్లవారుజామున పోలీసులు ఖమ్మం జిల్లా ప్రాంతంలో అరెస్టు చేశారు. అయితే ప్రకాశం జిల్లా కుంభం సుబ్బారావు అక్కడ నివసిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే అతను అదుపులోకి తీసుకున్న సుబ్బారావును నర్సరావుపేటకు సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ గా ఉన్నారు. అయితే అల్లర్లో సుబ్బారావు పాత్ర ఉందన్న అనుమానంతో ముందస్తు చర్యలో భాగంగా అదుపులోకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే సుబ్బారావును అదుపులోకి తీసుకున్న పోలీసులు నర్సరావుపేటకు తరలిస్తున్నారన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మొత్తం మీద సికింద్రాబాద్ అల్లర్ల కేసులో పోలీసులు ఇప్పటి వరకు కూడా 30 మందిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనకు 12 మంది సంబంధించి యువకులను ప్రధాన కారకులుగా పోలీసులు కూడా అనుమానించారు. అయితే ఆర్మీ ఉద్యోగుల అవకాశాలను కొందరు రెచ్చగొడుతున్నట్టు కూడా పోలీసులు పలు ఆధారాలు సేకరించినట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తం మీద వాట్సాప్ గ్రూప్ లో యువతను రెచ్చగొట్టినట్టు కూడా ప్రాథమికంగా తెలిచారు. అయితే హకీంపేట ఎవరైతే ఆర్మీ సోల్జర్స్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బ్లాక్ నెంబర్ ఈ గ్రూపులకు సంబంధించి పలు పేర్లతో కూడా వాట్సాప్ గ్రూపులు తయారు చేశారు. సుమారుగా 17 గ్రూపులు తయారు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. 17 వాట్సాప్ గ్రూపులలో ఏర్పాటు చేసుకుని అయితే అల్లర్లకు సంబంధించిన ఆందోళన కారణం వాట్సాప్ సందేశాలు ఇప్పటికే వైరల్ అయిన విషయం మనందరూ తెలిసిందే. అయితే కాగా పలువురు అభ్యర్థులు సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు దిగిన ఫోటోలను కూడా ప్రస్తుతం వారు సేకరించారు. అయితే సుబ్బారావును ముందస్తు చర్యలో భాగంగానే పోలీసులు అదుపుకు తీసుకున్నారు. అయితే కరీంనగర్ చెందిన స్టార్ డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు కూడా అక్యూమ్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే వరంగల్ పోలీస్ హెడ్ క్వార్టర్ పక్కనే ఉన్న మరో కీలకమైన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే నిన్నటి రోజున ఉదయాన్నే అక్కడ నుండి 20 మంది కూడా హైదరాబాద్ కు ట్రైన్ లో ప్రయాణించారని కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. అయితే ఇలాంటి విధ్వంసాలకు పాల్పడ్డటువంటి వ్యక్తులు ఏదైతే ఆర్మీ సోర్స్ కు సంబంధించి రిటైర్మెంట్ కు సంబంధించిన ఉద్యోగులు కావచ్చు, వేరే అంటే వీరంతా కూడా మొత్తం మీద ఇలాంటి చర్యల్లో భాగంగా పాల్పంచుకున్నారని తెలుస్తుంది. సుమారుగా ఇప్పటికి 30 మంది యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు మరో 8 మందిని కూడా అరెస్ట్ చేయాల్సింది ఉంది అంటూ కూడా చెప్తున్నారు. వీటన్నిటి కూడా కారకులైన వారిని విడిచిపెట్టే పరిస్థితి లేదన్నట్టు కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తుంది. ఇటు పోలీసు నిఘా వర్గాలతో పాటు ఆ స్పెషల్ పార్టీ కూడా దీంట్లో రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తం మీద ఇలాంటి విధ్వంసాలు రెచ్చగొట్టి ప్రభుత్వ ఆస్తులు, ప్రజల ఆస్తులు కొల్లగొట్టేలా విధ్వంసాలకు రెచ్చగొడుతున్న వ్యక్తుల మొత్తం లేదు. కట్టడాల వెనక్కి వీళ్ళు పంపించాల్సిన కూడా పోలీసులు జారీ చేసిన నేపథ్యం ఉంది. మారు చూస్తే ఇటు సికింద్రాబాద్ లో అల్లర్లు చెలరేయకుండా, అటు ఆంధ్రప్రదేశ్ లో అల్లర్లు చెల్లలేకుండా, వివిధ రాష్ట్రాల్లో అల్లర్లు చెలరేయకుండా మాత్రం ఇప్పటికే వాళ్ళ అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే కేంద్రం కూడా దీన్ని ఏదైతే అగ్నిపత్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారో దానికి సంబంధించిన దాన్ని విధి విధానాలు మార్పులు చేర్పులు చేస్తామంటూ కూడా కొంతమేర చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే ఇటు రాజ్నాథ్ సింగ్ తో పాటు ఇటు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు కూడా ప్రెస్ మీట్ పెట్టి దీన్ని శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి గవర్నర్లతో పాటు ముఖ్యమంత్రులు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఏదైతే విద్యార్థులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా ప్రతి ఒక్కరిని సంధానించే పరిస్థితులు ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే ఇలాంటి ప్రక్రియ జరగకుండా మరోసారి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సిన అధికారులు ఇప్పటికే నిమగ్నమైనట్టుగా తెలుస్తుంది. పోలీస్ బందోబస్తుల మధ్య ఇటు బస్ స్టాండ్లే కావచ్చు, రైల్వే స్టేషన్లు కావచ్చు, ప్రభుత్వ కేంద్ర ఆస్తులే కావచ్చు, ఇవన్నిటికి కూడా సెక్యూరిటీ ఇచ్చే విధంగా మాత్రం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. శైలత, రైట్, థ్యాంక్ యూ రాజమౌళి.